2017లోనే మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బిపిన్ రావత్ గారు ఏమన్నారంటే మనము డైరెక్ట్గా పాకిస్తాన్తో మాత్రమే యుద్ధం కాదు, మనం 2.5 ఫ్రంట్ వార్ చేయాల్సి ఉంటుంది. ఒకటేమో పాకిస్తాన్తోని, ఇంకొకటేమో అటువైపు చైనాతోని, ఇంకొకటి 0.5 వచ్చేసి మన ఇంటర్నల్గా గ్రో అవుతున్న ఇంటర్నల్ టెర్రరిజంతో. ఇప్పుడు బిపిన్ రావత్ గారు చెప్పిన మాటలు నిజమవుతున్నాయి అనిపిస్తుంది. ఎర్రకోట దగ్గర I-20 కార్లో వచ్చి దాదాపు 12 మందిని బలి తీసుకున్న ఒక ఉగ్రవాది, అలాగే 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీనిలో బాధాకరమైన విషయం ఏంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ ఏదో డైలీ వర్కర్స్, లేదంటే చదువు రాని వాళ్ళు, చదువుకోని వాళ్ళు కాదు. ఒక హైలీ స్కిల్డ్, మనం ఎవరినైతే దేవుడిలాగా కొలుస్తామో అలాంటి డాక్టర్స్, చాప కింద నీరులాగా వీళ్ళు ఒక పెద్ద నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. హియర్ అవర్ స్టోరీ విల్ బిగిన్స్. దిస్ ఈస్ హరీష్ కుమార్ గోవిందు. వెల్కమ్ టు హరీష్ టాక్ షో. మనము ఈ విషయం గురించి క్లుప్తంగా తెలుసుకోవాలంటే కొన్ని డాట్స్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. డాట్ నెంబర్ 1, అల్ ఫలా యూనివర్సిటీ. కాశ్మీర్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ యొక్క అరెస్ట్తో మన స్టోరీ మొదలవుతుంది. పాయింట్ నెంబర్ 1, అక్టోబర్ 19న శ్రీనగర్కి దగ్గరలోని భువన్పురా నౌగాన్లో జైషే మహమ్మద్కి సంబంధించిన పోస్టర్లను కనిపించడం జరిగింది. అవే సేమ్ మళ్ళీ అక్టోబర్ 27న కూడా జైషే మహమ్మద్కి సపోర్ట్ పోస్టర్లు అనేవి అతికించేప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరే ఆదిల్ అహ్మద్ రాథర్. ఇది మన స్టోరీలో ఫస్ట్ డాట్. సెకండ్ డాట్ ఎక్కడ వస్తుంది అంటే ఇది గుజరాత్ ATS అధికారులు అరెస్ట్ చేసిన ఒక ముగ్గురు దగ్గర నుంచి మనకి పాయింట్ 2 అనేది డాట్ 2 అనేది కనెక్ట్ అవుతుంది. మనకి సెకండ్ డాట్ వచ్చేసి బయాలజికల్ వార్. గుజరాత్ ATS అధికారులు ముగ్గురిని ఆదివారం రోజు అరెస్ట్ చేశారు. అందులో హైదరాబాద్కి చెందిన డాక్టర్ సయ్యద్ అండ్ అతనికి సపోర్ట్ చేస్తున్న మిగతా ఇద్దరు వచ్చేసి సులేమాన్ అండ్ సలీం ఖాన్. ఈ హైదరాబాద్కి చెందిన డాక్టర్ సయ్యద్ అనే అతను చైనీస్ మెడికల్ సర్టిఫికేట్ని హోల్డ్ చేస్తున్నాడు. ఆయన చైనాలో తన మెడిసిన్ కంప్లీట్ చేసి హైదరాబాద్కి వచ్చి అక్కడ హైదరాబాద్లో నుంచి ఈ ఉగ్రవాద కార్యక్రమాలకి ఈ సులేమాన్ అండ్ సలీం ఖాన్ అనేవాళ్ళు ఇద్దరు సయ్యద్కి వెపన్స్ సప్లై చేయడం అండ్ మిగతా నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఈ రెండు వీళ్ళు ఇద్దరు చూసుకుంటారు. ఈ సయ్యద్ ఏం చేస్తాడంటే క్యాస్టర్డ్ ఆయిల్ నుంచి రైసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేస్తున్నాడు. ఈ ఒక్క విషపు చుక్క దాదాపు 100 మందిని ఒకేసారి చంపే విధంగా తయారు చేయబడుతుంది. దీన్ని ఇంటర్నేషనల్గా చాలా దేశాలు అసలు ప్రపంచవ్యాప్తంగా దీన్ని బ్యాన్ కూడా చేశారు. ఎందుకంటే ఇది అంతటి విషపూరితమైంది. సపోజ్ వీళ్ళు ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో సులేమాన్ అండ్ సలీం ఖాన్, ఈ ఇద్దరు పట్టుబడకంటే ముందు గుజరాత్లోని చాలా ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోని దేవాలయాలు మరియు అంతెందుకు గుజరాత్లోని RSS కార్యాలయం దగ్గర కూడా రెక్కి నిర్వహించారు. అంతేకాకుండా ఈ సయ్యద్ అనే వ్యక్తి, డాక్టర్ సయ్యద్, ఆల్రెడీ తక్కువ మోతాదులో ఈ రైసిన్ని ఆల్రెడీ వాడినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే ఈ రైసిన్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే దాదాపు వీళ్ళ ప్లాన్ ప్రకారం వీళ్ళ దగ్గర దొరికిన అమౌంట్ ఆఫ్ ఆయిల్ దాదాపు 4.5 లీటర్లు ఉంది. ఈ 4.5 లీటర్లు ఒకవేళ కానీ రైసిన్ కింద మారితే ఈ రైసిన్ ద్వారా దాదాపు 1.5 మంది ప్రాణాలు తీయడానికి వీళ్ళు పెద్ద కుట్రనే చేశారు. పోలీసుల విచారణలో, ATS అధికారుల విచారణలో తేలింది ఏంటంటే ఈ సయ్యద్కి పాకిస్తాన్కి చెందిన కొందరు వ్యక్తులతో కూడా సంబంధాలు ఉన్నాయి అని సయ్యద్ ఫోన్ డేటా ఆధారంగా సేకరించారు. ఈ సయ్యద్కి హ్యాండర్స్ ఎక్కడి నుంచి ఉన్నారంటే అసోసియేటెడ్ విత్ ISKP. ఈ సయ్యద్ యొక్క హ్యాండ్లర్ ఎవరు అంటే అబూ ఖలీదా. ఇతనికి ISKPతో సంబంధాలు ఉన్నాయి. అంటే ఇస్లామిక్ ఖొరాసన్ ప్రావిన్స్ సులేమాన్ అండ్ సలీం ఖాన్. ఈ సులేమాన్, సలీం ఖాన్ రాజస్థాన్ నుంచి వెపన్స్ తీసుకొచ్చి గుజరాత్లోని కలోల్ ప్రాంతంలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక శ్మశాన వాటిక దగ్గర ఈ ఆయుధాలు అనేవి ఈయనకి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. దాని తర్వాత
ఏటీఎస్ అధికారులు ఈ సయ్యద్ని పట్టుకుంటారు. సయ్యద్ని పట్టుకున్న తర్వాత సయ్యద్ని విచారించిన తర్వాత ఆయన ఒక విచారణలో తెలుస్తుంది ఏంటంటే ఈయనకి ఒక హ్యాండిలర్ ఉంటారు. ఆ హ్యాండిలర్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. ఈ డాక్టర్ సయ్యద్ని విచారించగా సయ్యద్ యొక్క హ్యాండిలర్ అబూ ఖాదిజా అనే వ్యక్తి, అతను ఐఎస్కేపీతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా తను చెప్తున్నాడు. ఐఎస్కేపీ అంటే ఇస్లామిక్ ఖోరసన్ ప్రావిన్స్. సో ఇస్లామిక్ ఖోరసన్ ప్రావిన్స్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే అటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఏదైతే విభేదాలు ఇప్పుడు జరుగుతున్నాయో, ఇప్పుడు ఏదైతే వారని చెప్పాలి నడుస్తుందో, ఈ ఐఎస్కేపీ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఈ ఐఎస్కేపీ ఎవరిది? మరొక ఉగ్రవాద సంస్థ, దాని మాతృ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉంది. ఈ ఐఎస్ఐని ఆఫ్ఘనిస్తాన్ పైన ఆధిపత్యం కోసం అమెరికా ఏర్పాటు చేసింది. డాట్ నెంబర్ 3, వెపన్స్ వార్. ఈ వెపన్స్ వార్ ఎలా బయటకు వస్తుంది అంటే, జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్లో భారత బలగాలు ఒక సెక్యూరిటీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంటాయి. ఈ సెక్యూరిటీ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా యూపీలో ఒక 2 డాక్టర్లను అరెస్ట్ చేస్తారు. దానిలో ఒక డాక్టర్ పేరు ముజామిల్ అహ్మద్ గనాయ్. ఈ ముజామిల్ మహమ్మద్ గనాయ్ అనే వ్యక్తి మొన్న జరిగిన పుల్వామా అటాక్ ఉంది కదా, ఆ పుల్వామా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను ఒక డాక్టర్. అలాగే రెండవ డాక్టర్ వచ్చేసి డాక్టర్ ఆదిల్ మజీద్ రాథర్. ఇతను కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. సో ఈ 2 డాక్టర్స్ని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళిద్దరికి జైషే మహమ్మద్ అండ్ అన్సార్ గజ్వతీ హింద్ ఏజీహెచ్తో కూడా సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే ముజామిల్ అహ్మద్ గనాయ్ని అరెస్ట్ చేస్తారో, ఈ గనాయ్ని అరెస్ట్ చేసిన తర్వాత తను ఈ ఆదిల్ రాథర్ పేరుని చెప్తాడు. వీళ్ళు 2 డాక్టర్స్. గనాయ్ ఏమో ఫరీదాబాద్లో ఒక ప్రైవేట్ డాక్టర్, అలాగే రాథర్ వచ్చేసి సారంగ్పూర్లో ఒక ప్రైవేట్ డాక్టర్. ఈ 2 దగ్గర నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఫరీదాబాద్లోని డాక్టర్ గనాయ్, ముజామిల్ గనాయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 358 కిలోల అమోనియం నైట్రేట్ని స్వాధీనం చేసుకుంటారు. దాంతోపాటుగా AK-47లు, పిస్తల్స్, రైఫల్స్, ఒక 20 టైమర్స్, 3 మ్యాగజైన్స్, ఒక వాకీటాకీ, మిగతా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటారు. మనకి డాట్ 4 వచ్చేసి ఎక్కడ కనెక్ట్, మనకు 4th పాయింట్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే ఉమెన్ టెర్రరిజం ఇన్ ఇండియా దగ్గర కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక లేడీ డాక్టర్ని మన పోలీసు అధికారులు 10th నవంబర్ రోజు లక్నోలో అరెస్ట్ చేస్తారు. ఆమె పేరు షహీనా షాహిద్. సో ఈ షహీనా షాహిద్ని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత ఆమె ఏం చెప్తుంది అంటే, తను డైరెక్ట్గా పనిచేసేది జైషే మహమ్మద్ ఉమెన్స్ వింగ్కి తనకి సంబంధాలు ఉన్నట్టుగా తను చెప్తుంది. ఈ జైషే మహమ్మద్ విమెన్స్ వింగ్ యొక్క హెడ్ ఎవరంటే, జైషే మహమ్మద్ హెడ్ ఎవరైతే ఉన్నారో మసూద్ అజర్ యొక్క సిస్టర్. కాందహార్ ఎయిర్పోర్ట్ని హైజాక్ చేసి మసూద్ అజర్ని విడిపించుకొని పోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనే మొన్న మనము ఆపరేషన్ సింధూర్లో లేపేసినటువంటి సాదియా అజర్ యొక్క హస్బెండ్. ఈ సాదియా అజరే మౌలానా మసూద్ అజర్ యొక్క సిస్టర్. తనే ఈ కమాండ్ ఆఫ్ జైషే మహమ్మద్ విమెన్స్ వింగ్ హెడ్. ఇప్పుడు డాట్ 5 వచ్చేసి డాక్టర్ ఉమర్ మహమ్మద్. ఈ డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో, ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కార్ బ్లాస్ట్లో అతను చనిపోయాడు అని ఇంకా DNA రిపోర్ట్ అయితే వెల్లడించలేదు, కానీ అతనే ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 4 డాట్స్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్న పర్వాన్ని చూసి ఈ డాక్టర్ ఉమర్ అనే వ్యక్తి భయంకి లోనే తన దగ్గర ఉన్న ఎక్స్ప్లోజివ్స్ని తీసుకొని ఎటైనా పారిపోతున్నాడా, లేదా తను ఎలాగైనా దొరికిపోతాను అని తెలిసి లాస్ట్లో ఈ బ్లాస్ట్ చేసి ఆత్మాహుతి దాడి చేసుకొని చనిపోయాడా అనే విషయం ఇంకా వెల్లడించాల్సి ఉంది. సో ఎప్పుడైతే ఈ గుజరాత్, రాజస్థాన్, యూపీ
ఇలాంటి ప్రాంతాల్లో వీళ్ళ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ఒక్కొక్కరు ఇంకొకరు పేరు చెప్తూ వస్తున్నారు. అలాగే ఏదైతే ఢిల్లీ ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు ఉదయమే మిగిలిన వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్ దగ్గర దాదాపు 2900 కిలోల అమోనియం నైట్రేట్ని పట్టుకున్నారు. సో ఎలాగైనా పోలీసులు తన దాకా వస్తారు అని చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6:52 వరకు కూడా తను కారులోనే ప్రయాణించినట్టు తెలుస్తుంది. తను కారులోనే ఉన్నాడు అని సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టోల్ గేట్స్ దగ్గర వాటిని తీసుకున్నారో, కొందరేమో కారులో 3 ఉన్నారంటారు, కొందరేమో ఒకరే ఉన్నారంటారు. బట్ హీఈస్ వన్ అమాంగ్ దెమ్. సో దాదాపు డే అంతా తన కారులోనే ఉన్నాడు. అలాగే ఢిల్లీ ఎర్రకోటకి ఒక 50 నిమిషాల దూరంలో ఒక మసీద్ దగ్గర దాదాపు 2 గంటలు ఆ వెహికల్ని పార్క్ చేశాడు, I-20 వెహికల్ని. తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి ఎర్రకోట దగ్గర ఉన్న పార్కింగ్ లాట్లో పెట్టాడు. ఆ పార్కింగ్ లాట్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో రెడ్ సిగ్నల్ దగ్గర ఈ పేలుడు 6:52కి జరిగింది. ఈ డాక్టర్ ఉమర్ మార్నింగ్ నుంచి ఏవైతే రైడ్స్ జరుగుతున్నాయో, ఎవరెవరినైతే అరెస్ట్ చేస్తున్నారో, తన స్నేహితులు డాక్టర్స్ ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా న్యూస్లో చూస్తున్నాడు. న్యూస్లో చూసి తన దాకా వస్తారు, తనని కూడా అరెస్ట్ చేస్తారనే భయానికి తను అక్కడి నుంచి పారిపోయి దాదాపు ఢిల్లీకి ఫరీదాబాద్కి ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది, 30 నిమిషాల డిస్టెన్స్. అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఉన్న మసీద్ సుహెన్రీ మసీద్ పార్కింగ్ దగ్గర దాదాపు 2.5 గంటలు అక్కడ కార్ పార్క్ చేశాడు. ఆ కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి 6 PM ఆ మసీద్ పార్కింగ్ నుంచి బయటకు వచ్చాడు. 6:52కి ఎర్రకోట దగ్గర ఉన్న సిగ్నల్ దగ్గర ఈ బాంబు పేలుడు జరుగుతుంది. దాదాపు 12 మంది చనిపోయారని తెలుస్తుంది. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. సో ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే ఎవరైతే హైదరాబాద్కి చెందిన డాక్టర్ ఉగ్రవాది, అతను గుజరాత్కి వెళ్ళడము, గుజరాత్కి రాజస్థాన్ నుంచి వెపన్స్ తీసుకొచ్చి ఇద్దరు ఇవ్వడము, అక్కడి నుంచి ప్యారలల్గా ఇదంతా బయాలజికల్ వార్ కిందకి వీల్ చేస్తున్నారు. ఇటు ప్యారలల్గా ఫరీదాబాద్లో 2900 గ్రాముల అమోనియం నైట్రేట్ని పట్టుకున్నారు. అక్కడి నుంచి సోదాలు నిర్వహించి యూపీకి చెందిన 2 డాక్టర్లను అరెస్ట్ చేశారు. తర్వాత ఒక లేడీ డాక్టర్ని అరెస్ట్ చేశారు. ఈ లేడీ డాక్టర్కి సపోర్ట్గా ఉన్న వాళ్ళని కూడా విచారించారు. తను ఇంకొన్ని పేర్లను కూడా బయటికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీని తర్వాత 6:52కి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తుంటే మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి జైషే మహమ్మద్కి కనెక్ట్ చేస్తున్నాయి. సో ఈ ఉగ్రవాద దాడి వెనుక జైషే మహమ్మద్ ఉంది అని ఒక కామన్ మ్యాన్గా ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తుంటే మనకి తెలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్లో రీసెంట్ న్యూస్ ఏంటంటే, పాకిస్తాన్లోని కోర్టు దగ్గర ఎవరైతే ఆసిఫ్ మునీర్ పైన ఒక కేసు వేశారో, తనకి ఫీల్డ్ మార్షల్ అండ్ సర్వాధికారం తనకే ఉంది అని ఆసిఫ్ మునీర్ ఏదైతే భావిస్తున్నాడో తన పైన ఒక కేసు వేశారు. ఆ లాయర్తో సహా 12 మంది చనిపోయారు. సో ఒకవేళ కానీ ఈ ఉగ్రవాద చర్య వెనుక, ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన ఉగ్రవాద చర్య వెనుక పాకిస్తాన్ ISI ఆసిఫ్ మునీర్ ఆర్ పాక్ ప్రభుత్వం లేదా ఆర్మీ హస్తం ఉన్నట్టు కానీ తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఎలాగో ఉంటాయి. ఈ ఉగ్రవాద దాడికి ప్రతిచర్యగా మనం ఆపరేషన్ సింధూర్ని కొనసాగిస్తామా, లేదా సింధు జలాల్ని ఎలా అయితే ఆపేసామో అలాంటి వారిని ఏదైనా మనం తీసుకురాబోతున్నామా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ నౌ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. జై భారత్, జై హింద్.